హాయ్ అండి. నేను మీ లిఖిత కౌశిక్. 10 మంది కలిసి జరుపుకుంటేనే పండుగ అంటారు కదా! ఏ పండుగ జరుపుకున్నా, జరుపుకోకపోయినా దీవాళి మాత్రం మా ఆఫీస్‌లో ఉన్న ఆంటీ వాళ్ళందరితో కలిసి సెలబ్రేట్ చేసుకుంటామనమాట. గేమ్స్, గిఫ్ట్స్ ఇలా చాలా ఉన్నాయన్నమాట. సో, వీడియో ఎండ్ వరకు చూడండి. దీవాళి వస్తుంది అంటే ఒక 2, 3 డేస్ ముందు నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుందనమాట. సో, ఫస్ట్ ఆంటీ వాళ్ళకి గిఫ్ట్స్ తీసుకుంటాము. సో, ఆంటీ వాళ్ళు అంటున్నా గదా! ఆంటీ వాళ్ళెవరంటే మా ఆఫీస్ ఎంప్లాయీస్ అనమాట. సో, ఎంప్లాయీస్ అనడం కన్నా గూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా కలిసిపోయి ఉంటారు. మేము స్టార్ట్ చేసినప్పటి నుంచి మాతో కలిసి ట్రావెల్ అవుతున్నారు. సో, చాలా స్పెషల్ మాకు వాళ్ళు. దీవాళికి మేమిచ్చే చిన్న గిఫ్ట్ అయినా గూడా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో, అందుకని ఒక 3 ఇయర్స్ నుంచి ఇస్తున్నామనమాట. కంపల్సరీ ఎన్ని వర్క్స్ ఉన్నా సరే, నేనే షాపింగ్ చేసి అండ్ నేనే వాటిని మొత్తం ప్యాక్ చేసి ఇస్తా అనమాట. సో, చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ ఆంటీ వాళ్ళకి కూడా చాలా బా అనిపిస్తుంది. సో, ఇది దివాళీ ముందు రోజే సెలబ్రేట్ చేసుకున్నాము. బికాజ్ దీవాళి రోజు అందరూ వాళ్ళ ఇంట్లో బిజీగా ఉంటారు గదా! సో, అందుకని. సో, ఇక్కడొచ్చేసి నేను ఐస్ క్రీమ్ పెట్టుకోవడానికి చిన్న గాజు కప్స్ ఇచ్చామనమాట. సో, అండ్ దాంతో పాటు సోన్ పాపిడి బాక్స్. దాన్నంతా గూడా ఇలా ఆర్గాన్జా ఫ్యాబ్రిక్‌లో ఇలా గిఫ్ట్ వ్రాప్ చేస్తున్నాను. క్లాత్‌తో చేస్తే కొంచెం డిఫరెంట్‌గా బాగా కనిపిస్తుంది. అండ్ చూడ్డానికి గూడా లుకింగ్ చాలా బావుంటుంది. లాస్ట్ ఇయర్ గూడా కొంచెం సిమిలర్ ఇలానే చేశాను. ఈ ఇయర్ గూడా అలానే చేశాను. బికాజ్ అంత టైం లేదు ఇంకేదైనా కొత్తగా చేయడానికి. ఇది కంప్లీట్ గిఫ్ట్ అనమాట. సో, ఇలా కనిపిస్తుంది. ఎప్పుడు జస్ట్ గిఫ్ట్ ఇచ్చేసి ఏదో కొంచెం క్రాకర్స్ అలా కాల్చేసి వెళ్ళిపోతాము. బట్ ఈసారి అలా కాకుండా కొంచెం ఫన్‌గా ఏదైనా గేమ్స్ ఆడిపిద్దాము అని చెప్పేసి కొన్ని యూట్యూబ్‌లో చూసా అనమాట. సో, ఫస్ట్ అయితే ఈ గ్లాస్ గేమ్స్ ఆడాము. అండ్ ఆంటీ వాళ్ళతో పాటు నా ఫ్రెండ్ చంద్ర వాళ్ళ వైఫ్, ఇంకా వాళ్ళ సిస్టర్ వాళ్ళందరూ గూడా వచ్చారు. మా తమ్ముడు వాళ్ళందరూ గూడా వచ్చారనమాట. సో, అందరం ఒక 2 గ్రూప్స్ లాగా డివైడ్ అయ్యి ఒక చిన్న కాంపిటీషన్ లాగా అలా ఆడాము. టోటల్ 3 డిఫరెంట్ గేమ్స్ పెట్టామనమాట. నేను, దీప 2 అపోజిట్ టీమ్స్ అనమాట. సో, దీప వాళ్ళ టీమ్ గెలిచింది. అండ్ మా టీమ్ ఓడిపోయిందనమాట. తినే దీప. తినకి 'దీపా ధమాకా' అని యూట్యూబ్ ఛానెల్ ఉంది. కంటెంట్ కూడా చాలా బావుంటుంది. కింద ట్యాగ్ చేస్తా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్‌ఔట్ చేయండి. అండ్ తిను నా తమ్ముడనమాట. సో, వాడు కూడా జస్ట్ ఏదో టైమ్ పాస్‌కి అలా వచ్చాడు. అందరమైతే చాలా బా ఎంజాయ్ చేశాము. బట్ టైమే కొంచెం తక్కువుండింది. సో, దానివల్ల ఇంకా ఎక్కువ గేమ్స్ ఆడలేకపోయామనమాట. అండ్ ఆంటీ వాళ్ళందరికీ కూడా వర్క్స్ ఉంటాయి. సో, ఇంటికి వెళ్ళాలి గదా! సో, హర్షిల్ గూడా ఇలా మధ్య మధ్యలో నేను ఆడతా అని చెప్పేసి ఇలా అప్పుడప్పుడు అలా ఆడాడు. అండ్ టైం చాలా తొందరగా గడిచిపోయినట్లు అనిపిచ్చింది. అండ్ దీంతో పాటు ఆంటీ వాళ్ళతో కొన్ని రీల్స్ గూడా షూట్ చేశామనమాట. సో, అవి గూడా నేను అప్‌కమింగ్ పోస్ట్ చేస్తాను. డెఫినిట్‌గా సబ్స్క్రైబ్ జేసుకోండి. నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. అండ్ అవన్నీ గేమ్స్ అయిపోయిన తర్వాత సో, కొన్ని ఫాస్ట్ ఫార్వర్డ్‌లో అన్నీ రికార్డ్ చేసి పెట్టాననమాట. సో, ఒక మెమరీ లాగా ఉంటుంది. అండ్ ఆంటీ వాళ్ళందరూ కూడా చూసుకున్నప్పుడు చాలా బా అనిపిస్తుంది అని చెప్పేసి. అందరూ గూడా చాలా బాగా ఆడారు. ఒకరిని మించి ఒకరనమాట. ఒక మంచి కాంపిటీషన్ లాగా తీసుకొని గేమ్స్ అయితే ఆడామనమాట. గేమ్స్ అన్నీ ఆడడం అయిపోయిన తర్వాత సమోసా, ఇంకా చాయ్ తాగేసాము. అండ్ ఇప్పుడు ఆంటీ వాళ్ళకి గిఫ్ట్స్ ఇవ్వాలనమాట. సో, ఎప్పుడు గూడా హర్షిల్ తోటే ఇప్పిస్తాము. లాస్ట్ ఇయర్ ఒకటి మిస్ అయింది. సో, ఈసారి గూడా హర్షిలే ఇస్తున్నాడు. సో, వాడైతే చాలా సిగ్గుపడుతున్నాడు. వాడికి కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తది. ఇంకా అలా అందరికీ గూడా గిఫ్ట్స్ ఇచ్చేసాము. అండ్ గేమ్‌లో విన్ అయిన వాళ్ళకి, విన్ అవ్వని వాళ్ళకి అందరికీ గూడా చాక్లెట్స్ ఇచ్చామనమాట. ఇంక వెళ్ళే ముందు ఇలా కాకరపోవతులు కాల్చామనమాట. సో, అంతే అండి. ఈ ఇయర్ మా ఆఫీస్‌లో దివాళీ సెలబ్రేషన్స్ ఇలా జరిగినాయి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మా ఆంటీ వాళ్ళతో చేసిన రీల్స్ కూడా అప్‌కమింగ్ వీడియోస్‌లో డెఫినిట్‌గా అప్‌లోడ్ చేస్తాను. మీ అందరికీ కూడా హ్యాపీ దివాళీ. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టాటా బాయ్.